మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాగి అశోక్తో మైనంపల్లి హనుమంతరావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ 5వ వార్డు సభ్యులందరూ తన కుటుంబ సభ్యులని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇల్లు ఇస్తానని ఇవ్వలేదని, 7 పాయలకు 100 కోట్ల నిధులు ఇచ్చామని మాట తప్పారని, గతంలో ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు ఉండెనా అని అడిగాడు. మెదక్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది అని తెలిపారు. 5వ వార్డు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి రాగి అశోక్ను గెలిపించాలని కోరారు. అందరినీ సమానంగా చూస్తున్నాం. అదే విధంగా రేపు ఇంకా 300 కోట్లు తెస్తాం. 300 కోట్లు తెస్తాం, మొత్తం బ్రహ్మాండంగా అవుతుంది. ఫ్యాక్టరీలు తెస్తాం, రేపు జాబ్లు వచ్చేటట్టు. మనం అభివృద్ధి చేయకముందే ఎప్పుడు ఓడగొడతా ఉంటే ఏముంటుందమ్మా, వాళ్ళు మొత్తం తీసుకొని అటు పోతారు. వాళ్ళ ముంగట మాట్లాడరు ఎవరు. హరీష్ రావు ఏం చేసిండు, మనకేమన్నా చేసిండా? మరి సిద్దిపేట లాగా గజ్వెల్ లాగా మన ఎందుకు లేదు? సిరిసిల్ల మీరు చూసిరా గజ్వెల్ ఎట్లుంటుందో, ఎట్లున్నాయో మా చౌరస్తాలు మొత్తం సిద్దిపేట ఎట్లున్నాయి. ఇలా మేము వచ్చిన 2 ఏళ్లలో కొంచెం మెదక్ కలకల అవుతుందా, కలకల ఆడుతుందా లేదా? ఇలా కిసాన్ క్లాత్ సెంటర్ వచ్చే, బొమ్మనా బ్రదర్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఉన్నాయమ్మా, చంద్ర బ్రదర్స్ వచ్చినాయి. రేపు బొమ్మనా బ్రదర్స్ కూడా వస్తుంది, అది కూడా వస్తుంది, వైభవ్ వస్తుంది, ఇంకా చాలా వస్తున్నాయి. మీ సపోర్ట్ మాకు కావాలా. గట్టిగా మీరు సపోర్ట్ చేస్తే మీకు మీరు న్యాయం చేసుకున్నారు. అయితే ఇలా మా కోసం అడుగుతలే. ఇప్పుడు ఈ రోడ్ ఎందుకు చేయలే అమ్మా, మోరీలు ఎందుకు చేయలేరు? ఇలా ఎంత పెట్టినాం మనం మొత్తం ఇడికి? మొన్న 85 కోట్లు వచ్చినాయి, అన్నిటికి పెట్టినాం. ఎన్నికలు కాగానే ప్రారంభం అయితే 1 కోటి 30 లక్షలు పెట్టినాం. ఇది కూడా టెండర్ అయిపోయింది, ఇది ప్రారంభం అవుతుంది. మేము పెట్టినాం ఇది. మేము మీకు ఎందుకు చెప్తున్నామంటే, వీళ్ళ అంజనేయులను అశోక్ను చూడకండి. అశోక్ ఏంటంటే చెప్పినా కదా, నీ ఇంటికి వస్తే ఏమని ఇస్తాడు, ఆయన ఇంటికి పోతే ఇస్తాడు. ఈయన అట్లా కాదు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. మరి అటువంటి వాళ్ళు కావాలా, మా అటువంటి వాళ్ళు కావాలా? నేను 1000 బోర్లు వేయించిన, మా కొడుకు 800 బోర్లు వేయించిన, నేను 2000 బోర్లు వేయించిన. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, 10,000 కళ్ళద్దాలు ఇచ్చిన, ఒక 3000 ఆపరేషన్లు చేయించిన, కంటి ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు. ప్రతి ఊర్లో గుళ్ళకి ఇచ్చిన, బళ్ళకి ఇచ్చిన, స్కూళ్ళు కూడా కట్టించినాం. ఇల్లు కూడా బీదోళ్ళకి లేనిది, అసలు వాళ్ళకి ఎవరు లేరు, వెనక ముందు తల్లిదండ్రులు లేరంటే అటువంటి వాళ్ళకి కూడా ఒక దాదాపు 10-15 ఇల్లు కట్టించినాం సొంత డబ్బులతో. మేము చేసేటోళ్ళం కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నా, కానీ మాకు టైం సరిపోదు. ఇవి కొన్ని రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 32 వార్డులు ఉన్నాయి, మళ్ళీ రామాయంపేట చూసుకోవాలా. ఇవన్నీ తిరుగుతందుకు టైం లేదు. అశోక్ అన్న లేదన్నా, నువ్వు చెప్పకపోతే వాళ్ళు నమ్ముతలేరు. ఏదో ఆయన మంత్రాలు చెప్పుకుంటా మీద ఒక్కడే తిరుగుతుండు బండి మీద. ఏమంటుండు, నా వెనక రాకూరు అంటే అర్థమైంది, వెనుకొస్తే పైసలు ఇవ్వాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుతారు, పొద్దున్న తిరుగుతారు, పని ఇడిచి పెట్టుకొని తిరుగుతారు, ఏదో ఖర్చులకు ఉంటాయి కదమ్మా. అవి కూడా తప్పించుకుంటుండే ఎటువంటి వాడు అర్థం చేసుకోండి. రేపు ఆయనతో ఏమవుతుంది? ఏం కాదు, మాటలు చెప్పుకుంటా సంగారెడ్డికో ఇంకేడుకో పోయి ఆయన పైరవీలు చేసుకొని, ఇవి చేసుకొని, ఇది అది అని మాటలు చెప్పుకుంటా బతికేటోడు. మాటలతోని బతికేటోళ్ళు వద్దు, మనకు పనిచేసేటోడు కావాలి, అభివృద్ధి కావాలి. రేపు మెదక్ బ్రహ్మాండంగా కావాలంటే అశోక్ సేటును గెలిపించే బాధ్యత మీది, పనిచేసే బాధ్యత నాది. ఒట్టేసుకొని చెప్తున్నా, అందరికి ఇల్లు వస్తాయి, పెన్షన్లు అన్ని ప్రారంభం చేసినాం కదా. ఒక్కొక్కటి కార్యక్రమాలు అవుతున్నాయి. ఇప్పుడు హాస్పిటల్ చేరి మేము వచ్చినాక ఫండ్స్ తెచ్చి స్టార్ట్ చేసినాం. వాళ్ళు 1000 కోట్ల మొత్తం పేమెంట్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్కి ఉంటే వెళ్ళిపోయారు. 35-40 వేల కోట్లు మేము ఇచ్చినాం మా ప్రభుత్వం వచ్చినాక.